క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 30 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతిమీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందినవానికే గాని అది మరి ఎవరికినీ తెలియదు. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం. నా హృదయమా, ఈ పరిశుద్ధ పోరాటంలో కొనసాగేందుకు దృఢచిత్తంతో ఉండు. అందుకు కావలసిన ప్రోత్సాహం తెచ్చుకో. కారణం, జయించేవారికి లభించబోయే విజయం చాలా గొప్పది. ఇశ్రాయేలీలు వారి పాళెంలో కురిసే పరలోకపు ఆహారమైన మన్నాను భుజించారు. అది బండరాళ్ళు, కొండలతో నిండి ఉన్న ప్రాంతంలో అద్భుతంగా అనుగ్రహింపబడిన ఆహారం. అది ఆకాశం నుండి కుమ్మరించబడింది. కనాను దేశానికి ప్రయాణిస్తున్న యాత్రికులైన ఇశ్రాయేలీయులు ఆకలినిది ఎరుగకుండా వారికి పరలోకపు మన్నా నిరంతరం అనుగ్రహించబడింది. మనకోసం అంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, దాన్ని పోషించే ఆహారం క్రీస్తులో దాచబడి ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా మన అనుభవంలోనికి రాలేదు. మందసంలో ఒక బంగారు పాత్ర ఉంచబడింది. అందులో ఉన్న మన్నా ఎన్ని తరాలు గడిచినా పాడైపోలేదు. దాన్ని ఎవరూ చూడలేదు. ఆ మన్నా పాత్రను నిబంధన మందసంలో దాచి ఉంచారు. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆ విధంగానే విశ్వాసకు చెందిన ఉన్నత ఆత్మీయ స్థితి యేసుక్రీస్తులో దాచబడి ఉంది. యేసుక్రీస్తు దేవునిలో ఉన్నాడు. త్వరలోనే ఆ ఉన్నత ఆత్మీయ స్థితిని మనం అనుభవించబోతున్నాం. యేసుక్రీస్తు కృపద్వారా జయించిన మనకు రాజభోజనం పెట్టబడుతుంది. రాజుల రాజు, ప్రభుల ప్రభువు బల్లమీద ఉన్న పదార్థాలు మనం తింటాం. ఏసే మన జీవాహారం. ఆయన మధురమైన మాటలు మనం భుజిస్తాం. దాచబడిన మన్నా, అరణ్యంలో దొరికే మన్నా మనకు ఏసే. మన దీనాతి దీనమైన పరిస్థితిలోనైనా, మన ఉన్నత పరిస్థితిలోనైనా ఆయనే మన సమస్తం అయి ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటంలో మనకు సహాయం చేస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మీదట బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువా, నేను జయించేటట్లు సహాయం చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.